అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తే సురక్షిత మంచినీటి గురించి కానీ నిరంతరం విద్యుత్ అంటే కరెంటు పోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త ఒక నిమిషం పోయినా అదొక న్యూస్ కింద ఉండేటువంటి పరిస్థితి. దాంతోపాటు 111 ప్రాంతాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టించినాం. ఒక్క ఇందిరమ్మ ఇల్లు మీరు కట్టిర్రా మీ గుండె మీద చేసుకొని చెప్పాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే కాకుండా 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 100% ఎప్పుడు చరిత్ర జరగని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ కార్యక్రమాలని చేపట్టడమే కాకుండా అవి ఇంకా ఆన్గోయింగ్ ఉంటే ఈయన పోయి ఇనాగ్రేషన్లు చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పటి కార్యక్రమాలే. అదేవిధంగా మీకు ఫ్లైఓవర్లు కానివ్వండి, మీకు తీసుకుంటే లింక్ రోడ్లు కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ప్రాంతాలలో మనం తీసుకున్నామో మీరు ఒకసారి చూస్తే ఈ వైపున ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ ప్రాంతం కానివ్వండి, మరి ఓల్డ్ సిటీ ప్రాంతం కానివ్వండి, గచ్చిబౌలి ప్రాంతాల్లో కానివ్వండి, మీకు ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఆర్ఓబి కానివ్వండి, ఆర్యూబి కానివ్వండి, ఇట్లా కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి. దీంతో పాటు హైదరాబాద్ హరితవనంలో నంబర్ 1 స్థానంలో ఉండాలని ఎంతో కష్టపడి ఆ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను హైదరాబాద్ సిటీలో కరోనా వైరస్ మొత్తం దేశమంతా ప్రపంచమంతా కరోనాలో ఉంటే ఆ కరోనాలో హాలిడే డిక్లేర్ చేసి హైదరాబాద్ రోడ్లన్నీ వేసినటువంటిది మీరు కూడా కళ్ళారా చూసినటువంటిది. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే కేటీఆర్ గారంట హైదరాబాద్ సిటీలో ఎప్పుడు తిరగలేదంట. మరి నా హైదరాబాద్లో ఉండడో లేకపోతే వేరే దేశంలో ఉండో ఆయనే చెప్పాలి. కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే కదా ఇవన్నీ కార్యక్రమాలని టేకప్ చేసింది. బస్ బేలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా మనకు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, ఇవన్నీ మన కళ్ళ ముంగట ఉన్నటువంటి ఇవన్నీ కార్యక్రమాలని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి నిన్న మాట్లాడుతూ వాళ్ళిద్దరినంట స్తంభాన్ని కట్టేయాలనంట. మరి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నటువంటి మిమ్మల్ని, 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నటువంటి మిమ్మల్ని, కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాన్న మిమ్మల్ని ఎక్కడ కట్టేయాలనో మరి మీరే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కంటోన్మెంట్లనంట బై ఎలక్షన్లో గెలిస్తే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంట కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. నేను ఉండేది కూడా అక్కడనే. ఒకవేళ 4,000 కోట్లతోనే వర్క్ ఏమన్నా అక్కడ కార్యక్రమాలు జరిగితే ప్రజల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. కంటోన్మెంట్ల ఆ ప్రాంతంలోనే